కామిక్స్ ఇవ్వడము, పిల్లలకి ఒక ఆసక్తి కలిగించడం, చదవడంలో ఆసక్తి కలిగించడం. ఎందుకనంటే వాళ్ళ ఫ్యూచర్ ఇస్ సెట్. ఎవరైతే హూ లవ్స్ రీడింగ్, దిస్ ఇస్ ప్రూఫ్. ఇందాక చెప్పినట్టుగా లైబ్రరీ తెరిచినప్పుడు ఉండేవారు, లైబ్రరీ క్లోజ్ అయ్యేంత వరకు ఉండి ఆయన పుస్తకాలు చదువుతూనే ఉన్నారు. ఈ చదువు అనేది, రీడింగ్ అనేది అలవాటు చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఒక 5 to 6 months ముఖ్య భూమిక పోషించడం జరిగింది. మేము మిగతా దేని మీద ఎలా చేశారో అనేది కొంత రీసెర్చ్ చేసి ఇది ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు, ముఖ్యంగా హోంశాఖ మార్చులు ఉన్నారు, విద్యాశాఖ మార్చులు ఉన్నారు, శాసనసభ ఆశీస్సులతో, మీ అందరి పార్టిసిపేషన్తో అందరూ చదవాలి. పిల్లవాడు పుట్టుకథేషన్ కంటిన్యూ కావాలి. అందుకే చాలా తల్లి ఆ బిడ్డ అవుతుంది, ఇట్ గోస్ ఆన్ టిల్ డెత్. ఆ కాన్వర్జేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ పిల్లవాడికి మదర్ వాయిన ప్రాంతాల్లో చాలామంది పుస్తకాలు చదవడం అనేది ఇంకా ఈ క్యాంపెయిన్ ద్వారా వచ్చే సంవత్సరం పాటు ట్రైబల్ గ్రామాలు కావచ్చు, ఇంటీరియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ వీ లవ్ రీడింగ్ అనే ఈ కార్యక్రమాన్ని, క్యాంపెయిన్ అంటే ఉద్యమం, ఈ పఠనాశక్తి పెంపొందించే ఉద్యమాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభిస్తూ लोगों के लिए గ్రంథాలయంలోని అన్ని పుస్తకాలు చదువుతానని, చదవటంలోని ఆనందాన్ని పొందుతానని, విజ్ఞానంతో పాటు వినోదాన్ని, వికాసాన్ని పొంది బాధ్యత కలిగిన, దేశం గర్వించే పౌరునిగా సంసిద్ధమవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సోదరులు ముస్తఫా గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు విద్యాశాఖ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, పెద్దలందరూ చాలా విపులంగా చెప్పడం జరిగింది. గౌరవ మన మంత్రివర్యులు చెప్పినట్లుగా ఈరోజు మన రాజ్యాంగ దినోత్సవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావి అంటారు. అటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి ఈ రోజును మనము వీ లవ్ రీడింగ్ కార్యక్రమం తీసుకోవడం నిజంగా ఒక గొప్ప అవకాశంగా భావిస్తా ఉన్నాం. మరి ఇక్కడ చాలామంది చిన్నారులు ఉన్నారు. వీ లవ్ రీడింగ్ అనే కొత్త కార్యక్రమం ఏంటి, మేము ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంటాం, చదువుకుంటాం కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ కేవలం మన పాఠ్య పుస్తకాలు మాత్రమే విద్య అనుకోకూడదు. మనకు అన్ని రకాలుగా కథలు కానివ్వండి, సాహిత్యం, అదేవిధంగా జీవిత గాథలు ఉంటాయి, లేదా వైజ్ఞానిక అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకుని
ఒక కంప్లీట్ నాలెడ్జ్ పెంపొందించుకోవడం విజ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది మనం పుస్తకాలు చదువుకుంటాం, ఏదో స్కూల్ వెళ్ళాము వచ్చాము అన్నట్టు కాకుండా, మరి ఇదివరకు లక్ష్మణరావు గారు చెప్పినట్లుగా చిన్నప్పుడు హాలిడేస్లో చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి ఇలా రకరకాల స్టోరీ బుక్స్ ఉండేవి. దాంట్లో మనకు అన్ని రకాలుగా అంటే పురాణాల గురించి కానివ్వండి, నీతి, మోరల్స్, రకరకాలు అన్ని రకాలు కూడా పొందుపరిచినటువంటి పుస్తకాలు అప్పట్లో చదువుకోవడం మాకు తెలిసినటువంటి విషయం. మరి పాఠశాలలకు సెలవులు ఇస్తే చాలా చిన్న చిన్న గ్రామాల్లో కూడా లైబ్రరీస్ ఉండే. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ డిపాజిట్ చేసుకుంటే ఆ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలు చదువుకొని మళ్ళా హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డిపాజిట్ తీసుకుని వచ్చేటువంటి అవకాశం గతంలో ఉండేది. మరి నాకు తెలిసి చాలా లైబ్రరీస్ ఇప్పుడు మూతపడిపోయి ఎవరు కూడా లైబ్రరీకి వెళ్ళడానికి ఆసక్తి చూపించినటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అంటే విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. మనకు చూస్తే మనకు స్కూల్లోనే లైబ్రరీ పీరియడ్ ఉండేది, మోరల్ సైన్స్ ఉండేది, మళ్ళీ ఒక జీకే క్లాస్ ఉండేది, రకరకాల సెక్షన్స్ మనకు ఆ టైంలో పెడుతూ ఉండేవాళ్ళు. అవన్నీ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ చూస్తే పాఠ్యాంశాలు తప్పితే వేరే సబ్జెక్టులు లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ మార్పులు చెందినటువంటి విషయం. తద్వారా ఏంటంటే మనకు లోకజ్ఞానం తెలుసుకునేటువంటి అవకాశం చాలా వరకు పిల్లలకు తగ్గిపోతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తే అన్ని రకాల అంశాలు చదువుకుంటే మనకు ఏదైనా సందేహాలు వస్తే చాలా వరకు మనకు పిల్లలు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చినా, ఏదన్నా డిస్కస్ చేయాల్సి వచ్చినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు అదే ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా సొల్యూషన్ చెప్పాలంటే కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా మనం ఓవరాల్ నాలెడ్జ్ సంపాదించుకోవాలంటే అన్ని రకాల పుస్తకాలు చదువుకున్నట్లయితే మనకు ఏదైనా కానీ మన జీవితంలో ఒక అడుగు వేసేటప్పుడు మనము ఆలోచించుకునేటువంటి అవకాశం మనకు పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ద్వారా కలుగుతుంది. మరి మనం ఎక్కడైనా మనం చూస్తే ఈరోజు పిల్లలు ఉన్నారు, రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సమకాలీన సమాజంలో మరి ముఖ్యంగా ఆడపిల్లలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ పరిరక్షణ కోసం ప్రభుత్వం రకరకాల చట్టాలు చేస్తూ ఉంది. వాటి మీద అవగాహన ఏర్పరచుకోవడం, లేదంటే మనకు ఆపద కలిగినప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి అని మనం తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనకు జనరల్ నాలెడ్జ్ కిందకు వస్తాయి. అవన్నీ తెలుసుకోవాలి అంటే మనం పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదివరకు చాలా చోట్ల ఎప్పుడు పుస్తకాలు పట్టుకుని కూర్చునే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని పుస్తకాల పురుగులు, వీళ్ళు పుస్తకాల పురుగులు అనేవాళ్ళు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆ పుస్తకాల పురుగులు తగ్గిపోయి సెల్ ఫోన్లు వేసుకుని ఎదురుగా పెట్టుకుని చూసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. చిన్న పిల్లలు అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు కూడా ఫోన్లు పట్టుకుని తెగ చూసేస్తూ ఉంటారు, అటు ఇటు కూడా తిరగట్లే. అలాంటి రోజుల్లోకి చాలా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. కానీ మనకు నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. మనం ఎంత జ్ఞానం సంపాదించుకోగలిగితే అంత ఉన్నత స్థానానికి ఎదగేటువంటి అవకాశం మనకు జీవితంలో కలుగుతుంది. కాబట్టి ఓన్లీ పుస్తకాలే కాకుండా మనం చూస్తుంటే ఇంకా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. కొన్ని సబ్జెక్టులు ఏదో చదివామా, ఆ క్లాస్తో అయిపోయిందా, ఇంకా దాన్ని వదిలేసామా అన్నట్టు ఉంటారు. మళ్ళీ తర్వాత కొంచెం పై క్లాసులకు వెళ్ళాక దాని గురించి ప్రశ్నిస్తే కనీసం చెప్పలేనటువంటి పరిస్థితి. కొంత పెద్ద పిల్లల్ని చూస్తే అమ్మ కనీసం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే కూడా మాట్లాడలేని పరిస్థితి. వాటి క్యాపిటల్స్ ఏంటమ్మా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాం పాఠశాలల్లో. అలా కాకుండా ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కానీ ఫౌండేషన్ ఎంత పటిష్టంగా ఉంటే అంత చక్కగా ఉంటుంది. అట్లాగే విద్యకు కూడా ఫౌండేషన్ చాలా ముఖ్యం. మీరు చదువుకునే విషయంలో మీరు జాగ్రత్తగా, మరి ఎప్పటికీ కూడా దాన్ని మర్చిపోని విధంగా చదువుకుంటే అది ఏదో ఒక దశలో మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బొమ్మలతో ఉన్న ఒక పుస్తకం మీ అందరి చేతిలో ఉందనుకుంటా. అందరి చేతిలో దయచేసి 44 పేజీకి వెళ్ళండి.
కొన్ని ముఖ్య అంశాలు మనందరికీ స్ఫూర్తిగా నిలిచేవి, మనల్ని ఉత్తేజపరిచేవి, మనకు ఒక సామాజిక బాధ్యతను అప్పగించే ఈ యొక్క పంక్తుల్ని నేను ఈరోజు మాస్ రీడింగ్ కార్యక్రమంలో భాగంగా చదువుతాను. దయచేసి అందరూ ముఖ్యంగా విద్యార్థులు శ్రద్ధగా వినాలని చెప్పి మనవి. రాజ్యాంగం ఎంత ఉత్తమమైనదైనా ప్రజల సహకారం లేనిదే అది ఉత్తమ ఫలితాలను, ఆశించిన ఫలితాలను ఇవ్వజాలదు. ప్రజాస్వామిక విలువలను దృఢంగా నమ్మి చిత్తశుద్ధితో రాజ్యాంగ సూత్రాలను అమలు జరిపితే తప్ప భారత జాతి ప్రగతి పథాన పయనించదు అంటూ అతను మరొక హెచ్చరిక చేశారు. అతనంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. గతంలో ఎన్నోసార్లు స్వాతంత్రాన్ని కోల్పోయిన మన దేశం మరోసారి తన స్వాతంత్రాన్ని కోల్పోతుందా, చరిత్ర పునరావృతమవుతుందా ఏమో. గతంలో లాగా మనం కులమత ద్వేషాలతో, ఈర్ష్య అసూయాలతో, అనైక్యత అసమర్థలతో ప్రవర్తిస్తే మనం స్వాతంత్రాన్ని కోల్పోయే ప్రమాదం సంభవించవచ్చు. మన స్వాతంత్రాన్ని పదిలంగా కాపాడుకోవాలంటే రక్తపాతానికి దారితీసే అరాచక విప్లవతత్వాలను వదలాలి. ఎటువంటి జటిల సమస్యలనైనా ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే పరిష్కరించుకోగలగాలి. వ్యక్తి పూజా విధానం దేశాన్ని, ప్రజానికాన్ని అత్యంత హీన దశకు దిగజారుస్తుంది. అన్ని బాధ్యతలు ఆయనకే వదిలిపెట్టే ధోరణి ఎంత మాత్రం వాంఛనీయం కాదు. ఈనాడు మనకు లభించింది రాజకీయ స్వాతంత్రం మాత్రమే. దానితో తృప్తిపడి ఉండిపోకూడదు. సాంఘిక, ఆర్థిక రంగాలలో కూడా ప్రజాస్వామ్యం సాధించడానికి కృషి చేయాలి. స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులపై సాంఘిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం మనజాలదు. 1950 జనవరి 26వ తేదీ నుండి మన దేశంలో రాజకీయ సమానత్వం ఏర్పడిన సాంఘిక, ఆర్థిక రంగాలలో అసమానత్వమే సాగుతూ ఉంది. ప్రజాస్వామ్య విరుద్ధమైన ఈ అసమానత్వాలను మనమంతా ఏకమై వీలైనంత త్వరలో రూపుమాపినట్లయితే తిరుగుబాట్లు జరగవు. నూతన రాజ్యాంగం ప్రకారం 1950 జనవరి 26 నుండి భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యమైంది. ముందుగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈ యొక్క కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల శాఖ, విద్యాశాఖ తరఫు నుంచి ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి చదవటం మాకు ఇష్టం, వీ లవ్ రీడింగ్ అనే ఒక అధికారిక కార్యక్రమానికి చిన్నారులు, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా మరియు అందరికీ కూడా సుస్వాగతం పలుకుతూ చిన్నారులందరికీ మా ఆశిస్తులు. ఈరోజు ఒక ప్రధానమైన కార్యక్రమం విద్యాశాఖ నుంచి జాలువారుతా ఉంది. అనేక కార్యక్రమాల్లో భాగంగా అంటే గత 1.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఎంచుకున్న శాఖల్లో ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయం. విద్యాశాఖలో మరి ఇప్పుడు వక్తలందరూ మాట్లాడారు, అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని. మనబడి, నాడు నేడు దగ్గర నుంచి విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరు ముద్దలు, వైఎస్ఆర్ కంటి వెలుగు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతూ ఇంగ్లీష్ మీడియం మాధ్యమం ఎంత అవసరమో ఈరోజు శాసనసభ్యులు గిరి గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. రాబోయే భావితరాలకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవడానికి దోహదపడుతుందో ఒక దార్శనికతతోటి, ఒక ముందు చూపుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం అనేది బహుశా అంత ధైర్యంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా ముందుకొచ్చి లేదు, ప్రభుత్వ పాఠశాలలో కంపల్సరిగా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చెప్పిన వ్యక్తులు లేరని సంగతి కూడా సందర్భంగా సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తాం. దానికి కూడా ధైర్యం కావాలి, అవసరం ఉంది.
ఎన్ని కష్టాలున్నా కూడా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా తల్లి తమ బిడ్డల్ని చదివించుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఇప్పించాలని ఎన్నో కళలు కంటారు. ఆ కళలను సాకారం చేసుకునే విషయంలో ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి ఆవిడ సిద్ధంగా ఉంటుంది. అలాంటి తల్లులే మా ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తి ప్రదాతలని చెప్పి కూడా సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు విద్యాశాఖలో ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ముఖ్యమంత్రి గారి ఆలోచన విద్య మీద ఈరోజు మనం పెడుతున్నటువంటి ఈ యొక్క బడ్జెట్ ఏదైతే ఉందటువంటి ఖర్చు, అది ఖర్చు కింద కాదు, అదొక పెట్టుబడి, భావితరాల భవిష్యత్తుకు ఈరోజు ఒక పెట్టుబడిగా దాన్ని వాడుకుంటున్నాం, ఆ విధంగా ఆలోచిస్తున్నామనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారి మనసులో వచ్చింది. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, మరి ముఖ్యంగా ఉన్నత విద్యకు అనే ఒక బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని తీసుకొని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతూ ఈరోజు ప్రతి సంవత్సరం ఇంతే స్ఫూర్తితోటి, ఇంతే పట్టుదలతోటి, ఎంతో కమిట్మెంట్ తోటి విద్యాశాఖలో సమూలమైన మార్పులు, సంస్కరణలు చేపట్టాలనే ఒక ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి గారి మనసులోంచి వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రంలో చిన్నారులు మరి తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన పని లేదు. ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు 20 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ ప్రతి సంవత్సరం విద్యానామ సంవత్సరమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తాను. హోంశాఖ మార్చులు శ్రీమతి మేఘతోటి సుచరిత గారికి, మన ఎడ్యుకేషన్ అండ్ సోషల్ వెల్ఫేర్ రెండింటికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజశేఖర్ గారికి, అలాగే గౌరవ ఎంపీ గారికి, గౌరవ ఎమ్మెల్సీల గారికి, మా తోటి జాయింట్ కలెక్టర్లు ఇద్దరికి, అలాగే అధికారులకి, జిల్లా అధికారులకి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన చిన్నారులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 2 పండుగలు జరుపుకుంటా ఉన్నాం మనం. ఒకటి కాన్స్టిట్యూషన్ డే, అది అందరూ చాలా పెద్దలు చెప్పారు కాన్స్టిట్యూషన్ డే గురించి, అది జరుపుకుంటున్నాం. అదే సందర్భంగా మనం వీ లవ్ రీడింగ్, చదువంటే మాకు ఇష్టం అనే ఒక కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నుంచి ప్రారంభించినందుకు ముఖ్యంగా నేను మన విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అభినందనలు, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సార్, మీకు తెలుసు గుంటూరు జిల్లా మొట్టమొదటి నుంచి కూడా చదువుల సరస్వతి, చదువులకి నిలయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక చదువుల కేంద్రంగా వెలసిల్లింది గుంటూరు జిల్లా. అందువల్ల ఇక్కడి నుంచే మేము చదువుకుంటాం, చదువంటే మాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో మంచి నిర్ణయం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మనందరం ఈ రోజు నుంచి చదువుకుందాం, చదువు అంటే మాకు ఇష్టం అని చెప్పి తెలియజేద్దాం. విద్యార్థులందరూ కూడా పాఠ్య పుస్తకాలే కాకుండా తన విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు కూడా చదువుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. పుస్తకాలు చదవడం వల్ల ఇంతకుముందు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు, మన మైండ్ షార్ప్గా అవుతుంది, మన విజ్ఞానం పెంపొందుతుంది. పుస్తకాలు అనేవి చాలా గొప్ప సాధనాలు మన విజ్ఞానం పెంపొందించుకోవడానికి, మన టెన్షన్ నుంచి, మన ఆందోళన నుంచి, వాటి నుంచి విముక్తి పొందడానికి పుస్తకాలు చాలా మంచి సాధనాలు. కాబట్టి అందరం కూడా ఈ రీడింగ్ అనే హ్యాబిట్ని ఒక్కదాన్ని మనం అలవాటు చేసుకుందాం. చాలామంది అనుకుంటుంటారు ఈ తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నాయి, వాడు చాలా తెలియగలవాడు, వీడు తెలివి లేనివాడు, వాడు మొద్దు, ఇలా అంటూ ఉంటారు. చాలా దయచేసి టీచర్లు ఎవరు అనొద్దు. ఎందుకంటే కేవలం తెలివి కలవాడు అంటే అర్థం ఏంటంటే కొంచెం ఎక్కువగా పుస్తకాలు చదివాడు అని అర్థం, అంతే. తెలివి లేనివాడు అంటే కొంచెం తక్కువ పుస్తకాలు చదివాడని. తెలివి అనేది అందరికీ సమానంగా ఉంటుంది, బ్రెయిన్ సైజ్ అందరికీ సమానంగా ఉంటుంది. దాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసుకోవడం ఎలా అంటే మనం ఎక్కువ పుస్తకాలు చదివితేనే మనం దాన్ని అభివృద్ధి చేసుకోగలం. కాబట్టి మీరందరూ కూడా చదువు అనే ఒక అలవాటుని చేసుకొని పాఠ్య పుస్తకాలే కాకుండా మిగిలిన పుస్తకాలు కూడా చదవాలి. చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలు, అందులో చిన్న చిన్న కథలు ఉంటాయి, మంచి నీతి కథలు ఉంటాయి, మంచి వాల్యూస్ని అవి మనకు నేర్పిస్తాయి జీవితంలో వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి. అంతేకాకుండా విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు కూడా చదవాలి, అలాగే మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే పుస్తకాలు కూడా చదవాలి. కాబట్టి ఇలాంటి
రకరకాల పుస్తకాలు చదువుకుంటూ మనం జీవితంలో పైకెదగాలని చెప్పి మీ అందరూ మంచిగా పుస్తకాలు చదువుకొని ఈరోజు మొదలుపెట్టి అన్ని రకాలైన పుస్తకాలు చదువుతూ జీవితంలో పైకెదగాలని మిమ్మల్ని మనసారా నేను ఆశీర్వదిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టినందుకు మరొక్కసారి మన విద్యాశాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అలంకరించిన పెద్దలు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారైన మేకతోటి సుచరిత గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారైన సురేష్ గారికి, ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారికి, ఎమ్మెల్యే గారైన ముస్తఫా గారికి, గిరి గారికి, అలాగే రాజశేఖర్ గారికి, కలెక్టర్ గారికి, ఇతర జేసీ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ఇతర ముఖ్య అధికారులకు, పెద్దలకు, వేదిక ముందున్న పుర ప్రముఖులకు, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు 2 కార్యక్రమాలు కలిపి ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఒకటి కాన్స్టిట్యూషన్ డే, మరొకటి చదువుకోవటం అనే దానిపైన కూడా చాలా వ్యాస్ట్ క్రౌడ్ ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే డిఫరెంట్ క్రౌడ్. వ్యాస్ట్ అంటే ఒకవైపు కొద్దిగా ఊర్లో ఉన్న పెద్దలు, పైన చదువుకున్నవారు, అలాగే ఆ వెనకమాల విద్యార్థులు. సో ఏజ్ డిఫరెన్స్ చూసినా కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచన దూరం చూసినా కానీ చాలా డిఫరెంట్ క్రౌడ్ అందరికీ కనిపిస్తుంది. దానికి తోడు మరీ డిఫరెంట్గా ఈ సబ్జెక్ట్ కూడా చాలా డీప్ సబ్జెక్టు. ఒకటి కాన్స్టిట్యూషన్ డే పెట్టారు, మరొకటి చదవటం మాకు ఇష్టం. ఈ 2 కూడా ఈరోజు ఇక్కడ మనం జరుపుకుంటా ఉన్నాం. ముందుగా కాన్స్టిట్యూషన్ డే గురించి మాట్లాడుకుంటే, అరే మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా, మళ్ళీ Jan 26 మళ్ళీ కాన్స్టిట్యూషన్ డే ఏంటి అని మనందరికి కూడా సందేహం రావచ్చు. ఈరోజు కాన్స్టిట్యూషన్ డే అంటే ఈరోజు సభలో కాన్స్టిట్యూషన్ని ఆమోదించిన రోజు, ప్రవేశపెట్టిన రోజు. దాని తర్వాత 26 నుంచి దాన్ని ఏదైతే సభలో పెట్టారో, ఆమోదించబడిందో దాన్ని ఆ రోజు నుంచి అవలంబించడం ప్రారంభించిన రోజు. కాబట్టి ఈరోజు పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా అంబేద్కర్ గారు, ఆయనతో పాటు ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా చాలా వ్యాస్ట్గా 10 దేశాల పైగా వాటి కాన్స్టిట్యూషన్స్ అన్నీ చదివి, అలాగే మన భారతదేశంలో ఉన్న సాంఘిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఏ విధంగా అయితే అందరినీ కూడా దీనిలో భాగం చేయొచ్చు అని ఆలోచించి రాసిన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ రోజు, అది ఈరోజు ప్రవేశపెట్టిన రోజు. అయితే దీన్ని బాగా నడవాలి. ఇందాక చదివారు సురేష్ గారు చదువుతూ దాంట్లో చాలా అంబేద్కర్ రాసిన దాని గురించి చదువుతూ ఉన్నారు. దాంట్లో ఆయన అంబేద్కర్ గారు దీన్ని ఎలా పరిరక్షించాలి, దీన్ని ఎలా అందరికీ కూడా చేరువ చేయాలి అనే దాన్ని భావనని వ్యక్తపరుస్తూ చదవడం జరిగింది. ఇది అందరికీ చేరువవ్వాలి, అందరికీ దీనిలో భాగస్వామ్యం అవ్వాలి అంటే ముఖ్యంగా దీనికి కాన్స్టిట్యూషన్ బాగా నిలబడాలి అంటే కనుక ముఖ్యంగా కావాల్సింది అటు మా వైపు నుంచి లెజిస్లేటివ్ బాగా పనిచేయాలి, అటు జ్యుడిషియరీ బాగా పనిచేయాలి. జ్యుడిషియరీ అంటే లెజిస్లేటివ్ అంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ, అలాగే జ్యుడిషియరీ అంటే అక్కడ జడ్జిలు కానీ లేకపోతే కోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా పనిచేయాలి. దీంతో పాటు ఎగ్జిక్యూటివ్ అంటే మన కలెక్టర్ గారు, జేసీ గారు, వీళ్ళందరూ కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఈ ముగ్గురు. 4వది మీడియా వారు మేము బాగా చేస్తున్నామా లేదా అని చెప్పి ఇప్పుడు కూడా చెక్ చేస్తూ ఉంటే ఇది కాన్స్టిట్యూషన్ అనేది బాగా అమలవుతూ ఉంటుంది. కానీ గడిచిన సరే ఇది 70 సంవత్సరాల నుంచి కూడా దీని గురించి క్వశ్చన్ చేస్తుంటాం. మరో 70 సంవత్సరాలు అయినా కానీ దీని గురించి క్వశ్చన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటాం. కానీ గడిచిన 6-7 సంవత్సరాల నుంచి కనుక చూస్తే ఇటు లెజిస్లేటివ్ వైపు నుంచి మా వైపు నుంచి ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ అంటే ఒక లా, ఇదిగో మీరు ఇది చెయ్యాలి, ప్రజలు ఇది అమలుపరచాలి అంటే కనుక అందరూ మాట్లాడుకొని చేయటం కాకుండా ఏదో ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి రుద్దటం అనేది గడిచిన 6-7 సంవత్సరాల నుంచి చాలా విపరీతంగా పెరిగిపోవడం జరుగుతూ ఉంది.
పార్లమెంట్ వైపు నుంచి కూడా ఎక్కువ ఆర్డినెన్స్ అనేది పుష్ చేయడం జరుగుతుంది. ఆర్డినెన్స్ పుష్ చేయడం అంటే ఏమిటి అని అడగచ్చు. చాలామంది పిల్లలు మీ తల్లిదండ్రులు రైతులు అయి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఈ మధ్య కొద్ది కాలంగా ఈ గడిచిన 2 నెలలు 3 నెలల నుంచి కూడా కొంతమందిలో ఉన్న మొన్న ఈ మధ్యన మార్చిన అగ్రికల్చర్ బిల్స్ మీద మీ అందరికీ కూడా ఎక్కడో చోట మాట్లాడి ఉండొచ్చు. మీ తల్లిదండ్రులు మార్చారు, మార్కెట్ యార్డ్కి వెళ్ళడానికి లేదు, అది ఇది అని చెప్పి. దాన్ని అందరూ కూర్చొని మాట్లాడింది కాకుండా ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత, అంటే ఎక్కువ అందరూ డిస్కషన్ లేదు ఏం లేకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా పార్లమెంట్లో పెట్టి పుష్ చేయడం జరిగింది. దీనివల్ల జరిగే ఇబ్బందులు ఏంటి అంటే అంత డిస్కషన్ జరగకుండా పుష్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, చాలా వ్యాపారస్తులు ఉన్నారు. GST ఒక ఉదాహరణ. ఏదో పుష్ చేశారు, దాని తర్వాత సవరణ చేయాల్సి వచ్చింది. చేసే లోపల అక్కడ ఉన్న వ్యాపారస్తులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా చూడటం జరిగింది. రెండోది లెజిస్లేటివ్, దాని తర్వాత జ్యుడిషియరీ గురించి ఈ మధ్య మనం చదివింది, మనం విన్నది దానికంటే కూడా రాష్ట్రంలో చూసిన దానికంటే కూడా మరి ఏ రాష్ట్రంలో చూసి ఉండదు. మనందరం కూడా చూసాం, లాక్డౌన్ సమయంలో కొన్ని లక్షల మంది మన హైవే మీద నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. చూసామా మనందరం కార్మికులందరూ నడుచుకుంటూ వెళ్ళారు. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి, అరే బాబు వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, వీళ్ళ గురించి ఏమన్నా చూడండి అంటే ఆ రోజు ఎంటర్టైన్ చేయలేదు. సుప్రీంకోర్టులో జ్యుడిషియరీ ఎంటర్టైన్ చేయలేదు. ప్రాథమిక హక్కు వాళ్ళు గౌరవంగా ఉండటం దేశంలో ఉన్న ప్రజలందరినీ. కానీ ఆ రోజు గౌరవం దాన్ని చూడకుండా కనీసం సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయని పరిస్థితి. దాని తర్వాత ఎప్పుడు ఎంటర్టైన్ చేశారు అప్పటికి అయిపోయింది పరిస్థితి, అంతా చేయాలి. సో ఇవన్నీ కూడా జ్యుడిషియరీ కానీ లెజిస్లేటివ్ కానీ, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ వారికి ఉండే ఇబ్బందులు వారికి ఉన్నాయి, ప్రెజర్స్ వారికి ఉన్నాయి, ఇది ఒకరికి పని చేయాలి లేకపోతే కనుక ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రెజర్స్ మీద పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి కూడా కొద్దిగా ఎక్కువ అయింది వీటన్నిటి మీద కూడా. మరీ ముఖ్యంగా మీడియా కూడా పూర్తిగా అటో ఇటో, అంతేగాని దాన్ని మధ్యలో ఉండి దాన్ని డెలిబరేట్ చేసిన పరిస్థితులు కనిపించట్లేదు. ఉదాహరణకి మరి మీరు అందరూ చిన్నపిల్లలు, మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే కనుక మీ అందరూ గుర్తు చేసుకోవచ్చు. CBSE స్కూల్స్లో చదివింటే కనుక మరింతగా గుర్తు చేసుకోవచ్చు. ఉదాహరణ ఏంటి అంటే అది 2012లోనో 12లోనో కపిల్ సిబల్ గారు ఉన్నప్పుడు ఈ మీడియా వారే చాలా విపరీతంగా ఒక క్యాంపెయిన్ నడిపారు. ఏమని అంటే 11th, 12th ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా విద్యార్థుల పైన, స్టూడెంట్స్ పైన చాలా ప్రెషర్ పెడతా ఉన్నారు, కాబట్టి ఎగ్జామ్స్ తీసేస్తే స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటారని చెప్పి మీడియా వాళ్ళు క్యాంపెయిన్ నడిపారు. సెంట్రల్ గవర్నమెంట్ తీసేసింది. ఒక 5 సంవత్సరాలు నడిపిన తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే ఎగ్జామ్స్ అనేది స్టూడెంట్స్ కాదు టెస్ట్ చేయడానికి, ఎగ్జామ్స్ పెట్టేది ముఖ్యంగా స్టూడెంట్స్ టెస్ట్ చేస్తూ టీచర్స్ని టెస్ట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. ఆ ఎగ్జామ్స్ తీసేయటం వల్ల ముఖ్యంగా పాడైపోయింది ఏంటి అంటే ఎవరో మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని రద్దు చేసి మళ్ళీ కూడా ఎగ్జామ్స్ తీసుకురావాలని చెప్పి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ కూడా కొద్దిగా బాగా స్ట్రెస్ గురవుతూ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తా ఉన్నాను మీ అందరికీ అంటే, దీంతో పాటు కాన్స్టిట్యూషన్ డేతో పాటుగా మిమ్మల్ని చదవమంటాం. క్లాస్ బుక్సే కాదు, బయట పుస్తకాలు కూడా చదవమని చెప్తా ఉన్నాం. బయట బుక్స్ కూడా చదివి మీరు అర్థం చేసుకుంటేనే మీరు ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా అర్థం చేసుకుంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ కోట్ ఐ ఎవర్ రెడ్ ఏంటి అంటే, ఐ థింక్ ఇట్స్ బై లార్డ్ బైరన్ అనుకుంటాను. ఆయన అంటాడు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ నెవర్ బాదర్డ్ విత్ మై రియల్ ఎడ్యుకేషన్. అంటే నాకు కాలేజ్ కానీ స్కూల్ కానీ నిజంగా నా ఎడ్యుకేషన్ గురించి ఎక్కువగా బాదర్ చేయలేదు. అంటే నేను మొత్తం చదువు నాకు మిగతా సొసైటీ గురించి ఎక్కువగా చదివింది, సొసైటీలో ఉండి చదివాను, సొసైటీ మీద ఉన్న పుస్తకాలతో నాకు ఎక్కువగా నేర్చుకున్నాను. కానీ యాక్చువల్ స్కూల్ పుస్తకాల వల్ల చాలా దానికి సబ్జెక్ట్ పరంగా నడుచుకున్నా అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా కూడా ఏదైతే లైబ్రరీలు ఇప్పుడు పెడతా ఉన్నారో వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని అవుట్ సైడ్ ద స్కూల్ పుస్తకాలు చదివే కార్యక్రమం చేయండి. కార్యక్రమం చేస్తూనే దాంట్లో కూడా ఎక్కువ మందితో డిస్కస్ చేసే కార్యక్రమం చేయండి. ఇంటి దగ్గర కానీ మీకు వచ్చిన లాంగ్వేజ్లోనే మీ డిస్కషన్, ఆర్గ్యుమెంట్ ఇవన్నీ చేస్తేనే
మీ అందరికీ కూడా సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఒకరితో మాట్లాడాలన్నా, ఒకరితో కొద్దిగా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలన్నా, కేవలం మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివితే మిగతా నలుగురితో మాట్లాడలేరు కదా. మాట్లాడాలంటే కనుక మిగతా సబ్జెక్టులు 2-3 సబ్జెక్టులు గట్టిగా చదివితే, దాని మీద నలుగురితో ఆర్గ్యుమెంట్ చేస్తే అప్పుడే నలుగురితో కాన్వర్సేషన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్స్ కూడా వస్తాయి. కాబట్టి ఏదైతే ఈరోజు సురేష్ గారి చేతుల మీద ఈరోజు ఆవిష్కృతం అవుతా ఉందో రాష్ట్రం మొత్తం మీద కూడా, దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. నవంబర్ 26 ఒక మహత్తరమైన రోజు. భారత రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన 60 రాజ్యాంగాల్ని తులనాత్మక అధ్యయనం చేసి వాటిలో ఉన్న మంచిని గ్రహించి 1949 నవంబర్ 26వ తారీఖున ప్రజలకి ఆ రాజ్యాంగాన్ని అంకితం చేశారు. అటువంటి మహత్తరమైన రోజు ఇది. వాస్తవంగా రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించాక డాక్టర్ అంబేద్కర్ని విలేకరులు అడిగారు. అమెరికా రాజ్యాంగం రాయడానికి 4 నెలలు పట్టింది, కానీ భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అంటే 3 సంవత్సరాలు పట్టింది. ఎందుకు ఇంత ఆలస్యమైంది అన్న ఆయన ఒకటే సమాధానం చెప్పాడు. ఈ దేశంలో ఉన్న భిన్నత్వం ప్రపంచంలో ఏ దేశంలో లేదు. భిన్న ప్రాంతాలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, ఈ ప్రజలందరినీ ఐక్యం చేసేదిగా ఈ రాజ్యాంగం ఉంటుంది అని చెప్పాడు. నా రాయటంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అద్భుతమైనటువంటి పాత్ర నిర్వహించారు. ఆయన రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజున పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ చదవటం మాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని చేపట్టడం ఒక అద్భుతమైన విషయం. డాక్టర్ అంబేద్కర్ అంత గొప్పవాడు కాగలిగాడు అంటే చదువుకోవటమే దానికి కారణం. అష్ట కష్టాలు పడ్డాడు ఆయన, అంటరాంతరానికి గురయ్యాడు. అటువంటి వ్యక్తి గొప్పగా చదివి అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో కూడా పిహెచ్డి చేశాడు. వాళ్ళ కొలంబియా యూనివర్సిటీ దగ్గర ఆయన విగ్రహం ఉంది. అందువల్ల చదవటం అనేది మనం ఈరోజు చూస్తున్నాం. ర్యాంకులు వచ్చినాయా, గ్రేడ్ పాయింట్స్ వచ్చినాయా, ఎంసెట్లో ఏ ర్యాంక్ వచ్చింది, ఐఐటీలో ఏ ర్యాంకు, ఇది కాదు చదువు. జీవిత అనుభవం నుంచి రాసిన పుస్తకాలు, అనేక మంది మేధావులు రాసినటువంటి పుస్తకాలు మన జీవితాలనే మార్చేస్తాయి. నా వరకు నేను చిన్నప్పుడు క్లాస్ పుస్తకాలు చదివిన గుర్తే లేదు నాకు. నేను చదివింది ఎక్కువ భాగం మా నాన్న చదువుకోలే, అయినా ఖచ్చితంగా ఆయన చందమామ తెప్పించేవాడు, బాలమిత్ర తెప్పించేవాడు, విజయ చిత్ర అనే ఒక సినిమా పత్రిక ఉండేది నా చిన్నతనంలో, అది తెప్పించేవాడు. ఆయన చదవడం వల్ల చాలా విషయాలు ఆ రోజు నేను తెలుసుకోగలిగాను. అందుకని అయితే ఈరోజు సమస్య ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చేసి అందరూ సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని పొద్దుగులు దానికే చూస్తూ ఉన్నాం. అంటే టెక్నాలజీని వాడటం, కమ్యూనికేషన్ వాడటానికి నేను వ్యతిరేకం కాదు, కానీ ఆ వాట్సాప్, ఫేస్బుక్ వాటి నిండా వచ్చే చెత్త అంతా కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అలా కాకుండా డాక్టర్ అంబేద్కర్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అద్భుతమైన పుస్తకాలు రాశారు. మన కమిషనర్ గారు వాడరేవు చిన్నవీరభద్రుడు గారు అబ్దుల్ కలాం పుస్తకాలను కొన్నిటిని తెలుగులోకి చాలా అద్భుతంగా అనువాదం చేశారు. అటువంటి పుస్తకాలు చదివితే అవి మన జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. పార్వతి గారికి, వెట్రిశైలి గారికి పిల్లల చేత పుస్తకాలను చదివించాలని ఒక తాపత్రయం. పార్వతి గారు ఎప్పటి నుంచో ఆవిడ నా దగ్గరే కోచింగ్ తీసుకుంది. ఆవిడ ఎప్పటి నుంచో ఆవిడకి లైబ్రరీలు పెట్టాలి స్కూల్స్లో అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. సరే అన్నీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఇక్కడున్న పిల్లలు ముందు మీరు పుస్తకాలు చదవటం, జనరల్ పుస్తకాలు చదవటం, రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ చదవటం, హిందూ లాంటి పేపర్లు చదవటం, ఆ చదవటం వల్ల మన విజ్ఞానం వికాసం చెందుద్ది. దానికి పాఠశాల విద్యాశాఖ ఈరోజు పూనుకుని చదవటం మాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని మా మంత్రి గారు
ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వంలో. ఎందుకంటే ఈరోజు పాఠశాల విద్యాశాఖ మొత్తం ఈ వేదిక మీదే ఉంది. మంత్రి గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు ఉన్నారు, చినవీర పెద్దడి గారు, అట్లాగే జేడీలు ఉన్నారు, ఎస్పీడి గారు వెంకటశైలి గారు ఉన్నారు. అందరూ కూడా ఎంతో తాపత్రయం ఈ పాఠశాలను మనం బాగు చేయాలి అనే ఒక తాపత్రయం కోసం వాళ్ళు ఎలా కృషి చేస్తున్నారో ఒక ఎమ్మెల్సీగా కూడా నేను చూస్తున్నాను. కాబట్టి వాళ్ళందరికీ, అలాగే మా కలెక్టర్ గారు శామ్యుల్ గారికి, జేసీ గారికి, జేసీ దినేష్ కుమార్ గారు, ప్రశాంత్ గారు, ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. చాలా పవిత్రమైన రోజు. భారత రాజ్యాంగాన్ని రచనా సంఘం రచించి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో ఎంతో శ్రమ కోర్చి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగ సభకి ఆ ముసాయిదా ప్రతిని అందించిన రోజు. చాలా పవిత్రమైన రోజు. ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగ మౌలిక సూత్రాలని, రాజ్యాంగం యొక్క విలువల్ని మనందరం కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజ్యాంగం లేకపోతే భారతదేశ ఉనికే ప్రమాదం వస్తుంది. మన దేశభక్తి అంటే కాన్స్టిట్యూషనల్ దేశభక్తి అనేది ఇంపార్టెంట్. రాజ్యాంగపరమైన దేశభక్తి కావాలి. ప్రతి పౌరుడు, ప్రతి మనిషి, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అందరూ కూడా సమాన హక్కులు అనుభవించే ఒక కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం, కాన్స్టిట్యూషనల్ దేశభక్తి మనకు అవసరం. దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితకాలం కూడా కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం కోసం పనిచేశాడు. ఆయన స్ఫూర్తిని మనం తీసుకొని ఈరోజు మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అనేక సంస్థలు, కోర్టులు, అసెంబ్లీలు, కార్యనిర్వహణ వ్యవస్థ అందరూ కూడా రాజ్యాంగ విలువలకు లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగమే మన దేశం యొక్క ఐక్యతను తెలియజేస్తుంది. ఈ రాజ్యాంగమే మన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. మన దేశం యొక్క గొప్పతనం, మన ధర్మం అంతా కూడా రాజ్యాంగంలో ఉంటుంది. అందువల్ల టెస్ట్ ఆఫ్ ధర్మ ఇది. కోర్టులు పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని, న్యాయ సూత్రాలను, సామాజిక న్యాయ సూత్రాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఇతర విషయాలపైన తక్కువ కేటాయించాల్సిన అవసరం ఉంది. కోర్టులే రాజ్యాంగాన్ని కాపాడాలి. కోర్టులే ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలి. ఫండమెంటల్ రైట్స్ని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని కోర్టులే పరిరక్షించాల్సిన అవసరం ఉంది. దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ఈరోజు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో రాజకీయ పక్షాలు విపరీతమైన లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు. చాలా దురదృష్టకరమైన లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి భాష మనకొద్దు. అలాంటి కోర్టుల్లో అంతకంటే మంచి భాష, లీగల్ లాంగ్వేజ్, కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్, ఇది లాడే. ఈరోజు ఒక రకంగా లాడే కాన్స్టిట్యూషనల్ డే. అందువల్ల కోర్టుల ద్వారా మనం ఆశించేది రాజ్యాంగపరమైన భాష, న్యాయపరమైన భాష, కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ అండ్ లీగల్ లాంగ్వేజ్. రాజకీయ పక్షాల హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భాషకి, కోర్టుల భాషకి స్పష్టమైన తేడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సంకేతాన్ని కోర్టులు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను.
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొంటూ ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని 44 కార్మిక చట్టాలని 4 కోట్లుగా మార్చి కార్పొరేట్ సంస్థలకి పెట్టుబడిదారులకి అనుకూలంగా మార్చింది. అదేవిధంగా దేశ అభివృద్ధికి మూలమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకి ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎల్ఐసి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రభుత్వానికి ఎల్ఐసి పెడతా ఉంది. ఎల్ఐసిని, జిఐసిని, పోస్టల్, అదేవిధంగా ఈరోజు పోస్టల్ తర్వాత టెలికాం, బొగ్గు మొత్తం అన్నింటినీ ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తా ఉన్నారు. దేశాన్ని తాకట్టు పెడతా ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. దేశంలో 60% మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఈరోజు భారతదేశంలో ఇటీవల పార్లమెంట్లో వ్యవసాయ బిల్లును పెట్టారు. ఈ బిల్లు కనుక పరిశీలిస్తే మొత్తం భారతదేశంలో రైతుల యొక్క ఆత్మహత్యలు పెరిగేటువంటి నేపథ్యం ఉంది. ఈ వ్యవసాయ బిల్లు వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి నేపథ్యం ఉంది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని 12 పార్టీలు, కార్మిక సంఘాలు వ్యతిరేకించినా కూడా ఈరోజు ఆ చట్టాలని అమలు చేసుకొని ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి నష్టం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె జిల్లాలో 10 లక్షల మంది కార్మికులు ఈరోజు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా వీటిని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏబీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు సమ్మె నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొంటోంది. మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా దాకా కూడా అన్ని పారిశ్రామిక వాడలు కూడా మూతపడిన పరిస్థితి ఉంది. కోట్లాది మంది, లక్షలాది మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించడం ఆపాలి. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన 3 వ్యవసాయ బిల్లుల్ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పకూడదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమ్మె ద్వారా ఆదాయ పన్ను పరిధిలో లేని కోట్లాది మంది ప్రజానీకానికి 7,500 రూపాయలు కుటుంబానికి నెలకి ట్రాన్స్ఫర్ నగదు బదిలీ చేయండి అని చెప్పి కోరుతూ ఉన్నాం. కార్మిక వర్గంగా నువ్వు ఆత్మ నిర్భరత పేరుతో 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించావు. కానీ ఈ కేటాయింపుల్లో సామాన్యులకి, ఉద్యోగులకి, కార్మికులకి ₹1 కూడా రాలేదు. కనీసం 7,500 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతున్నాం. ఇవాళ కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే కేరళలో ఎట్లాగైతే అక్కడ వామపక్ష ప్రభుత్వం నిత్యావసర సరుకుల్ని, బియ్యం, గోధుమల్ని సరఫరా చేస్తుందో అదేవిధంగా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సరఫరా చేయండి. ఆత్మనిర్భరత పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయడం కాదు అని చెప్తున్నాం. కేవలం 5 కేజీల బియ్యం, 1 కేజీ శనగపప్పుతో సరిపెట్టుకున్నారు. ఇది సరైనది కాదని చెప్పి మేము కేంద్ర కార్మిక సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోట్ల మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీలు, ఇతర స్కీముల్లో వీళ్ళందరినీ కూడా ఉద్యోగులుగా గుర్తించండి. కనీస వేతనం 21,000 ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 30 కోట్ల మందికి పైగా అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి సమగ్ర చట్టం చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రజలకి, కార్మికులకి, రైతులకి సంబంధించిన డిమాండ్ల మీద సమ్మె జరుగుతోంది. రేపు రైతాంగం అన్ని విద్యుత్ సబ్స్టేషన్లు ముట్టడి చేస్తోంది. దానికి కూడా కేంద్ర కార్మిక సంఘాలుగా రైతాంగానికి మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం. వాళ్ళ కార్యక్రమంలో కూడా రేపు కూడా పాల్గొంటాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉంటావా, ప్రజలకు అనుకూలంగా ఉంటావా తేల్చుకో. మోడీ నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే నీ సంగతి చూస్తాం అని కార్మిక వర్గంగా హెచ్చరిక చేస్తాం. న్యూ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు జరుగుతున్న సమ్మె కార్మిక, రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలపైనే కాక జాతిని వ్యతిరేకమైనటువంటి మొత్తం విదేశీ కార్పొరేట్ కంపెనీలకి దేశ సంపదనంతా కట్టబెడుతున్నటువంటి పాలకుల విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెది. ఈరోజు పోలరైజేషన్ అనే దాన్ని రోజు రోజుకి పెంచుతున్న పరిస్థితుంది. ప్రభుత్వ బడ్జెట్ని దోపిడీదారులకు దోచిపెడుతున్నారు. ప్రజలకి, సామాన్య ఉద్యోగులకి వచ్చేటప్పటికి డబ్బులు లేవని చెప్పి చెబుతూ ఉన్నారు. అందువల్ల ఈ దేశంలో పెరుగుతూ ఉన్న సంక్షోభం రోజు రోజుకి బహుళజాతి కొత్త కంపెనీలకి దేశ సంపదనంతా కూడా దోచిపెట్టడానికి సాగుతున్న ఈ విధానాలపైన
ఈరోజు కార్మికవర్గం యావత్ రైతాంగం కూడా సమైక్యంగా పోరాడుతూ నడిపరిస్తుంది. ఆ పోరాటంలో మేము మా వంతు పాత్ర నిర్వహిస్తూ ఉన్నాం.